జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో. మంచిది, గుడికి ముగిసింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. మన మధ్యలో యవన చంటి ఉన్నాడు. చంటికి ఈరోజు 4 years మ్యారేజ్ యానివర్సరీ అని నా చెవిలో చెప్పాడు. ఐ థింక్ ఈ విషయం ప్రభుని దీవించిందాక ఆవిడ కోసం కూడా చిన్న ప్రార్థన చేసి వీరి కోసం, చంటి కోసం. జీవం గల తండ్రి, మీకు స్తోత్రాలనైనా ఈ దినం ఇలాగా కుటుంబాలంగా అంకుల్ గృహంలో కలుసుకోవడానికి మా జీవిత అనుభవాలు, మా హృదయాల్లో ఉన్న తలంపులు, మా సంబంధాలు స్వతంత్రంగా, ఆనందంగా, ప్రేమపూరితంగా, మీ బిడ్డలంగా, పరలోక సంబంధమైన కుటుంబీకులంగా మీ సన్నిధిలో, మీ వాక్యపు వెలుగులో ఒకరితో ఒకరు మేము పంచుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. విశేషంగా యవన తమ్ముడు చంటిని బట్టి మీకు స్తోత్రాలు. తన ప్రియ భార్యను బట్టి మీకు కృతజ్ఞతలు. వారి వివాహ జీవితంలో 4 సంవత్సరాలు మీరు కనికరించారు, కాపాడారు, దీవించారు. ముందున్నటువంటి భవిష్యత్ అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆ బిడ్డ మీ సన్నిధిలో యెహోవా మందిరంలో నాటబడిన తండ్రి ఖర్జూర వృక్షంలాగా వర్ధిల్లటానికి, ఫలించడానికి సహాయం చేయండి. నాయన బుద్ధివంతుడు తండ్రి, మీ వాక్య లేఖనాలపైన కట్టుకున్న ఇంటి వంటి వాడుగా, తొలగకుండా స్థిరంగా, బలంగా, ఆటుపోట్లకు నిలిచినదిగా, వరద వచ్చినా, తుఫాను వచ్చిన ప్రభువా కథలని స్థిరమైన క్రీస్తు ప్రభువారు అనే బండ మీద కట్టబడిన ఇంటి వంటి వాడిగా దీవించండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వాదాలతో నింపండి. మీలో వేరు పారటానికి సహాయం చేయండి. మీ సన్నిధానంలో ఫలభరితంగా ఎదగటానికి కృప చూపించండి. అనైనా మీ అడుగుజాడల్లో నడవటానికి బిడ్డకు నేర్పించమని, ఫలాభివృద్ధినివ్వమని, గడిచిపోయిన సంవత్సరాలన్నీ మీరు కాపాడినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ముందున్న భవిష్యత్ అంతా దీవెనల చేత, సారము చేత పచ్చగా ఆనందంగా ఉండే కృప చంటి జీవితంలో మీరు ఇవ్వమని అడుగుతూ, ఈ సమంతా మీరు జరిగించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.